టీడీపీ నేతలు పార్టీ పెద్దల మెప్పు కోసం తప్పుడు ఫిర్యాదులు ఇస్తే పోలీసులు వారిని ప్రసన్నం చేసుకునేందుకు ఫేక్ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి విడుదల రజని. ఓ టీడీపీ నాయకుడిని తన సన్నిహితుడు అంటూ కేసు నమోదు చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై తప్పుడు కేసులు పెట్టినా ఎవరిని వదిలిపెట్టనని హెచ్చరించారు. దీనిపై పరువు నష్టం దావా వేయడంతో పాటు హ్యూమన్ రైట్స్ కమిషన్, నేషనల్ విమెన్ కమిషన్ను ఆశ్రయిస్తారని చెప్పారు విడుదల రజని. పల్నాడు జిల్లా ఎస్పీ కృష్ణారావును కలిసిన ఆమె తాను తన అనుచరులపై పెట్టిన తప్పుడు కేసులు తొలగించాలని వినతి పత్రం ఇచ్చారు. శ్రీ గణేష్ చౌదరి నా సన్నిహితుడా. ఇతను శ్రీ గణేష్ చౌదరి ఇతను ఎవరి పక్కన ఉన్నాడండి? 2024 ఎన్నికల్లో దర్శి ఎమ్మెల్యే క్యాండిడేట్, ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ గా నిలిచినటువంటి ఆ ఎమ్మెల్యే అభ్యర్థి క్యాంపెయిన్ లో ఉన్నాడు ఈ శ్రీ గణేష్ చౌదరి. ఎవరు సన్నిహితుడండి ఇతను? ఎవరు ఫాలోవరు? ఏ పార్టీ ఈ శ్రీ గణేష్ చౌదరి? ఈ శ్రీ గణేష్ అనే వ్యక్తి టీడీపీ. ఈ టీడీపీ అతన్ని మా ఫాలోవర్ అంటారా? మా ఫాలోవర్ అని చెప్పి కట్టు కదల్లి మా మీద కేసు పెడతారా? ఈ సెటిల్మెంట్ రాజీ అనేది టౌన్ స్టేషన్ లో జరిగింది. ఇక్కడ మా పేరు లేదే. మరి మొన్న కంప్లైంట్ ఇచ్చినటువంటి ఈ మాబూ సుబాని టీడీపీ మైనారిటీ సెల్ జనరల్ సెక్రటరీగా ఉన్నాడు చిలుకలూరుపేటలో. మరి ఆయన ఏమి మా పేర్లు రాయలేదు ఇందులో. మరి ఈ సెటిల్మెంట్ లో మా ప్రస్తావనే లేదు. ఇందాక చూసాము లోకేష్ గారికి ఇచ్చినటువంటి గ్రీవెన్స్ లో ఆయన కూడా మా ప్రస్తావన ఏం చేయలేదు. మీ ఎవ్వరిని వదిలిపెట్టను, వాళ్ళు వెనకాలండి ఆడిస్తున్న వాళ్ళ సంగతి కూడా తేలుస్తానని చెప్తున్నా. దీని మీద నేను డిఫర్మేషన్ వేస్తాను, హ్యూమన్ రైట్స్ కి వెళ్తాను, నేషనల్ ఉమెన్ కమిషన్ కి వెళ్తాను.